నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది కదా! దాంట్లో భాగంగా జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేయండి. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఈ సమయం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే 2వ తారీఖు నుంచి మనకి గురుడు కర్కాటకంలో ప్రవేశించినందువలన యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. హ్మ్. ఈ కారణంగా కర్కాటకం స్వక్షేత్రం అంటే చంద్రుడికి స్వక్షేత్రం, గురుడికి ఉచ్చక్షేత్రం కావడం వలన సజ్జనులకు అభివృద్ధి బాగుంటుంది. అలాగనే వ్యయస్థానంలో ఉండేటువంటి గురుడుకి వ్యయంలో అనమాట. గురుడు వ్యయంలో బుధుడు, శుక్రుడు ఉంటారు. ఈ బుధుడు, శుక్రుడు ఉన్నందువలన ఖర్చులన్నీ పెట్టుబడుల రూపంలో కానీ, సుందరమైన వస్తువులను కొనడానికి కానీ వెచ్చిస్తుంటారు. కానీ సుందరమైన వస్తువులను వెచ్చించేటప్పుడు మనం ఖర్చు లెక్క చేయకుండా ఎక్కువ రేటు పెట్టి కొనేస్తుంటాం. అక్కడ కొంచెం నిగ్రహం కావాలి. అలాగనే మనం మాట్లాడే తీరులో కూడా అవసరం లేని మాటలు దొరలడం వలన కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థానంలో కానీ, మిత్రవర్గంలో కానీ అపార్థాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మనకు ఇది వద్దులే మనకి అనేటువంటి ఒక విరక్తి భావన వలన ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమక్రమంగా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి రావడానికి మంచి సమయం ఇది. దాంట్లో మనం ఏం చేయాలి అంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని సాయంకాలం 7-8 వరకు, అలాగే సాయంత్రం 6-7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. తద్వారా రావాల్సిన సొమ్ములు చేతికి అందుతాయి. అవి సద్వినియోగం కావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో సంతృప్తికరంగా, సానుకూలంగా నడవడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని ఉదయం 5-6 వరకు చేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. అయితే వృత్తి ఉద్యోగాదుల్లో వృత్తి కానీ, వ్యాపారం కానీ వాటిలో లాభాలు కలగాలి అంటే, వాటిని అభివృద్ధి చేసుకోవాలంటే కూడా మనం ఈ సుమంతో అనేటువంటిది చాలా బాగా ఉపకరిస్తుంటుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడడానికి, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు మనకి సానుకూలంగా ఉండడానికి, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి, ఆధ్యాత్మికంగా కూడా జీవితం ఔన్నత్య పథం వైపు వెళ్ళడానికి కూడా ఉపకరించేటువంటి గొప్ప విశేషం ఏంటంటే, తెల్లవారుజామున 5-6 వరకు జనన కనకవృష్టిం దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారికి భూమండలం లోపల ప్రవేశపెట్టేసి అమ్మవారిపైన బంగారు వర్షం కురుస్తున్నట్టుగా భావన చేస్తే ఈ 4 రంగాల్లోనూ కూడా అభివృద్ధి ముందుకు వెడుతుంటుంది. ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. రావాల్సిన సొమ్ము చేతిగా వస్తుంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా నివారించబడతాయి. అదేవిధంగా మనం చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలం కావడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. అయితే దాంతోపాటు ఉద్యోగ ప్రయత్నం అనుకూలం కావడానికి శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయి ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రాన్ని 4-5 వరకు చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం కోసం కళ్యాణరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని 4-5 వరకు కనుక జపం చేసుకుంటున్నట్లయితే ఉదయం ఎవరెవరు చేయాలి అంటే, ఎవరైతే వివాహం కావాల్సిన వారు ఉన్నారో అబ్బాయి కానీ, అమ్మాయి కానీ వాళ్ళు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని కనుక చేసినట్లయితే వివాహానికి సంబంధించినటువంటి మంచి వార్తలు వింటారు, అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, ఉత్తమమైనటువంటి సంబంధం వస్తుంది. జపం ఎప్పుడు కూడా వివాహానికి ముందు చేస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంటుంది. దానం కూడా అంతే. వివాహానికి ముందు రుక్మిణీదేవి దానం చేసింది. బియ్యము, ఉప్పు, బెల్లము, అలాగే వస్త్రాలు, బంగారము, అలాగే మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దానం చేసిందనమాట. అలా చేయడం ద్వారా కృష్ణుడు అంతటి వాడు వచ్చి తీసుకెళ్ళాడు. కాబట్టి వివాహానికి ముందు చేసేటువంటి దానాలు, జపాలు ఉత్తమ వైవాహిక జీవితాన్ని ఇస్తాయి. వైవాహిక జీవితం వచ్చేసిన తర్వాత దాంట్లో ఇబ్బందులు వచ్చాక ఆ ఇబ్బందులు అధిగమించడం కోసం జపాలు ప్రారంభిస్తే చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. అందుకని ముందు నుంచి చేయాలన్నమాట. సామాన్యంగా
కొంతమంది వివాహం వద్దు, ఇప్పుడప్పుడే వద్దు అలాంటి భావాలు చేస్తుంటారు. ఈ వద్దు అనేటువంటి భావన చేయడమే ప్రధానమైన ఆటంకాలను కలిగించేటువంటి సన్నివేశం. కాబట్టి వద్దు అనే విషయం అసలు ఎప్పుడూ భావన చేయకూడదు. వివాహం కావాలి, సంవత్సరం తర్వాత నాకు వివాహం కావాలి అనుకోవచ్చు, తప్పులేదు. అంటే సంవత్సరం తర్వాత వివాహం కావాలని అనుకుంటే పాజిటివ్ సంకల్పమైంది. సంవత్సరం దాకా నాకు వివాహం వద్దు అనుకుంటే అది నెగిటివ్ సంకల్పమైంది. నెగిటివ్ సంకల్పం ద్వారా తనకి తానే అవరోధాలు కల్పించుకుంటూ ఉంటాడు. పాజిటివ్ సంకల్పం ద్వారా అనుకూలమైన పరిస్థితులను తెప్పించుకుంటూ ఉంటాడు. అందుకని మనకు ఆలోచించే విధానాన్ని సవరించుకున్నట్లయితే మన జీవితం సక్రమంగా సాగుతుంది. అందులోనూ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటువంటి ఆలోచనలు అన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, కార్యరూపం దాల్చేవిగా ఉంటాయి. అందుకని ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒత్తిడితో ఎప్పుడు ఆలోచన చేయకూడదండి. ఒత్తిడి అసలు ఉండకూడదు. ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే నష్టం తప్ప సుఖం లేదు. అలాగే బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి ఆదరణ కూడా బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులను నమ్మడం అనేటువంటిది మంచిది కాదు. మనం ఏదైనా ఉపకారం చేయదలుచుకుంటే ఉచితంగా చేయొచ్చు, కానీ అప్పు ఇవ్వకూడదు. అప్పిస్తే ఏమవుతుంది, శత్రుత్వాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది. ఏ వ్యక్తి అయినా సరే అప్పు తీసుకునే వరకు చాలా మిత్రుడు, అప్పు తీసుకున్నాక ఎప్పుడు అడుగుతాడు అనేటువంటి భావనతోనూ, బాగా ఉంది కదా ఇవాడికి ఇంత ఈ డబ్బుతో పనే ఉంది అనేటువంటి భావనతోనూ అలాగా వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటాడు. అందుకని అది మానేయాలి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగనే మనం ఎక్కడ పని చేస్తున్నామో, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, మనం ఒక పనిని పేర్కొన్నాము అంటే ఆ పనిలో బాధ్యతను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎక్కువ గౌరవం లభిస్తుంటుంది. శ్రమ ఎక్కువే ఉంటుంది, కానీ గౌరవం ఎక్కువగా ఉంటుంది. అలాగే హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలను పొందేటువంటి అవకాశం కానీ, జీర్ణ సంబంధమైన సమస్యలను పొందేటువంటి అవకాశం కానీ ఉంది. దాన్ని అధిగమించడం కోసం మనం ఏం చేయాలి అంటే వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా మనకు సూర్యుడు హృదయానికి అధిపతి కావడం వలన మనకు వేళ్లలో ఈ ఎడమ చేతి యొక్క ఉంగరం వేలు సూర్యుడికి సంబంధించిన వేలు. ఆ కారణంగా ఈ వేలుని మనం ఇలా గట్టిగా నొక్కుకుంటూ వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే హృదయ సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు హృదయం బరువుగా ఉన్నది కూడా తగ్గిపోతుంది, అంటే తేలికైపోతుంది. అలాగే ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే హృదయ సంబంధమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కూడా ప్రతిరోజు ఈ పని చేస్తూ క్రీం అచ్యుతానంత గోవింద అని చేస్తే హృదయ సంబంధమైన అనారోగ్యం కూడా తొలగిపోతుంది. అంటే అంత ప్రశాంతి లభిస్తుంది అనమాట. అంతేకాకుండా హార్ట్ అటాక్ అది వచ్చిన టైంలో కూడా ప్రాథమిక వైద్యంగా దీన్ని కనుక చేసినట్లయితే వెంటనే మనకు గుణం కనిపిస్తుంది. దీన్ని మనం పాటించాలన్నమాట. అదేవిధంగా దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఎందుకోసం అంటే అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది. అది ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులను కలుగజేస్తుంటుంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం మనం తప్పనిసరిగా శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. అంటే దుర్గ వల్ల రాహుకి అనుకూలత సిద్ధిస్తుంది అనమాట. అదేవిధంగా సోమవారం రోజున శివాభిషేకం చేస్తుండడం, మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేస్తుండడం, అలాగే పేదలకి అన్నదానం చేయడం, అలాగనే పక్షులకు, ఆవులకు, అలాగే చీమలకు, కుక్కలకు వీటికి ఆహారాన్ని అందిస్తూ ఉండడం చాలా అవసరం. అలాగే నీరు ఎక్కువగా తాగుతుండాలి. ఎక్కువగా తాగడం అంటే ఒకేసారి 2 లీటర్లు తాగడం కాదు. ప్రతి 10 నిమిషాలకి గుక్కెడే తాగుతుండాలి. అంటే ఎంత మేర నీరు మన లాలాజలంతో మిళితమవుతుందో అంత మేర నీరే ఉపయోగపడుతుంది. అందువలన లీటర్ నీళ్లు తాగినా, చెంచాడు నీళ్లు తాగినా ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ నీరు తాగడం కాదు, తక్కువ నీరే ఎక్కువ సార్లు తాగాలి అని అర్థం. అలాగే సమయానికి నిద్రపోవడం, ఆహారాన్ని సమయానికి తీసుకోవడం. సమయానికి తీసుకోవడం అంటే చాలామందికి తెలియదు. 11కో 10కో తిందాం అనుకుంటుంటారు. కాదు, ఉదయం 9 లోపల తినాలి. 9 నుంచి 12 వరకు ఉన్న సమయంలో కనుక ఆహారం తీసుకుంటే ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో ఉన్న శక్తి ఖర్చు అవుతుంది తప్ప ఆ ఆహారం వల్ల శరీరానికి శక్తి రాదు అని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఉదయం 9 లోపల తినాలి, మధ్యాహ్నం 12 తర్వాత తినాలి. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తుంది. దాన్ని చేస్తే మంచిది. గురుగారు, పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు చేయవలసిన దానాలు, పూజించాల్సిన దేవుడు ఏమైనా ఉన్నారా? ముఖ్యంగా ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందువలన ఈ పిచ్చుకలకు ధాన్యం కంకిలు గుమ్మానికి కట్టడం, అలాగే పక్షులకు నీరు అందుబాటులో ఉంచడం,
ఎందుకంటే నీరు ఎక్కడ తాగుతాయి? ఇదివరకు చెరువులో అవి ఉండేవి, ఇప్పుడు అవి లేవు కదా. అందుకని మనకు నీరు అందుబాటులో ఉంచడం. అలాగే పశువులకు కూడా మనం ఏ నలువీధుల మొగలోనో లేకపోతే రోడ్డుకి వారో కుండీలలో నీటిని భద్రం చేయడం. అలాగా ఆ వేసవి కాలంలో ముఖ్యంగా జలదానంతో సమానమైనది ఇంకోటి లేదు. అందువలన మనం పశుపక్ష్యాదులను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవి అందుబాటులో ఉండేటట్లుగా చేస్తే మంచిది. ఆహారం కూడా వాటికి అందించాలి. ఆవులకి గడ్డి మొదలైనటువంటివి వేస్తుంటే గ్రహదోషాలన్నీ మనం నివారించుకోగలుగుతాం. గురుగారు కర్కాటక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.